బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించే వరకు తెలంగాణ రక్షణ సేన దేశవ్యాప్తంగా బీసీ శక్తులను కలుపుకొని ఉద్యమిస్తుంది. ఓకేనా? ఓకే అంటే సపట్లు కొట్టాలి. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వలేదు. కాబట్టి భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. ఇవ్వాలనా వద్దా? మరి సపట్లు కొట్టరేమే. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలి, ఆయనకు పద్మభూషణ్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు దక్కాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలి. ప్రతి రూపాయి ఎస్సీల అభ్యున్నతి కోసమే ఖర్చు చేయాలని ఈ సభ తీర్మానం చేస్తూ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. ఏమైంది? అలసిపోయారా? ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించేలా మేం పనిచేస్తాము. మైదాన ప్రాంత గిరిజనులకు అభివృద్ధి ఫలాలు దక్కేలా మా పార్టీ తీర్మానం చేస్తుందని మీ అందరికి కూడా మాట ఇస్తూ ఉన్నాం. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు పెట్టి ఆమోదం తెలపాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. ముస్లింలకు ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు వక్ఫ్ భూముల రక్షణ చట్టం తేవాలని తీర్మానం చేస్తూ ఉన్నాం. క్రిస్టియన్లకు ఆర్థిక స్వావలంబన, రాజకీయ సమప్రాతినిధ్యం కోసం ఈ సభ తీర్మానం చేస్తున్నది. సిక్కు సోదరుల అభివృద్ధి కోసం, ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సభ తీర్మానం చేస్తున్నది. ట్రాన్స్జెండర్ల అభివృద్ధి కోసం, స్వావలంబన కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సభ తీర్మానం చేస్తున్నది. చివరిగా వికలాంగుల కోఆప్షన్ మెంబర్లుగా అవకాశం కల్పించడంతో పాటు వారికి హామీ ఇచ్చినట్లు పెన్షన్లు పెంచాలని ఈ సభ తీర్మానం చేస్తూ ఉంది.